ఏపీ గేమ్ చేంజర్ గూగుల్ క్లౌడ్ రాకతో ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక విప్లవం ప్రారంభం కానుంది. నవ్య ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ క్లౌడ్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టనుంది. 2 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉంది. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి బలమైన పునాది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి ఫలితంగా ఈ అద్భుతమైన గ్లోబల్ పెట్టుబడి సాధ్యమైంది. 12 నెలల నిరంతర కృషితో జాతీయ విధానాల మార్పులు చేయించి రాష్ట్రానికి ఈ అవకాశాన్ని తీసుకురావడం మంత్రి లోకేష్ నాయకత్వం, సమర్థతకు నిదర్శనం. మంత్రి నారా లోకేష్ ఎంతో ముందు చూపుతో గత అక్టోబర్ లో అమెరికాలోని గూగుల్ హెడ్ ఆఫీస్ ను సందర్శించి వారి ఏ హబ్ ప్రణాళికలకు తగ్గట్లుగా ఏపీ వద్ద ఉన్న సౌకర్యాలు, విశాఖ సానుకూలత అంశాలను వివరించి ఆ తర్వాత ఏడాది పాటు ఫాలో అప్ చేసి పెట్టుబడులను సాకారం చేశారు. అనేక అంశాల విషయంలో ఆ సంస్థను ఒప్పించి మెప్పించిన ఘనత పూర్తిగా మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా తర్వాత ప్రపంచంలోని అతి పెద్ద దేశంలో తొలి ఏ హబ్ విశాఖలో ఏర్పాటు కానుండటం ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ టెక్ మ్యాప్ పై నిలబెట్టబోతోంది. విశాఖలో ఏర్పడబోయే సబ్సీ కేబుల్ నెట్వర్క్ అంతర్జాతీయ కనెక్టివిటీకి నూతన గమ్యం కానుంది. వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాలపై దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేస్తుంది. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ రాకతో దేశానికి టెక్ హబ్ గా మారినట్లుగానే విశాఖలో గూగుల్ క్లౌడ్ రాకతో ఆంధ్రప్రదేశ్ భారత టెక్నాలజీకి నూతన శక్తి కేంద్రంగా నిలవబోతోంది. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి గర్వకారణమైన మైలురాయి. ప్రపంచం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వైపు చూడటానికి ఇదే కారణం. ఈ చారిత్రాత్మక అడుగు భవిష్యత్ తరాలకు ఆశ, అభివృద్ధి, ఆత్మ విశ్వాసం నింపే డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపు తొలి అడుగు. ఇండస్ట్రీ వర్గాలు, ఐటీ వర్గాలు, ప్రభుత్వాలు, రాజకీయ నేతల మధ్య ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దేశంలో మొట్టమొదటి ఏ హబ్ విశాఖలో ఏర్పాటు ఒప్పందాలు జరగడం, 5 ఏళ్ల వ్యవధిలోనే 15 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడం గేమ్ చేంజర్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ అంశంపై అన్ని రంగాల్లోనూ నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏఏ సూపర్ పవర్ గా ఇండియా మారే అంశంలో మొదటి అడుగు ఘనంగా పడిందని చెబుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ తెలుగు వారి చరిత్రను మలుపు తిప్పింది. ఇప్పుడు వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ దానికి 10 రెట్లు శక్తివంతమైనది. గూగుల్ పెట్టుబడుల వల్ల విశాఖలో ఓ ఏకో సిస్టమ్ డెవలప్ అవుతోంది. దిగ్గజ కంపెనీలు, స్టార్టప్లు వస్తాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ స్ఫూర్తి కొనసాగితే ముంబైతోనే విశాఖ పోటీ పడుతుందని, దేశ ఉపాధి కేంద్రంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.